నువ్వు ఎవరైనా లవ్ చేసావా? లవ్వా? నేనా? అంత సీన్ లేదు. పెళ్ళయ్యాక అన్నీ నా హస్బెండ్తోనే. అంటే అంటే అన్నీ నీతోనే. అంటే నీ ఫస్ట్ లవ్ నేనేనా? లాస్ట్లో కూడా నువ్వే. బట్టలు వేసుకుంటూ బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నావంటే పని అయిపోయినట్టే. సరే, ఎలాగో బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో. మేమిద్దరం బట్టలు ఇప్పుకొని మాట్లాడుకోవాలి. అమ్మాయి చాలా మంచిదిరా, మంచి ఫ్యామిలీ కూడా, నీకు పర్ఫెక్ట్ జోడి. ఎంగిలి తాగడం కష్టమే కదా. బట్టలు ఇప్పేశావు, క్యారెక్టర్ వదిలేసావు, మోసం చేశావు, నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంకోటి పక్కలో పడుకున్నావు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఈ గులాబ్ పువ్వు అంత అందంగా ఉండేదానివే. ఇప్పుడు ఈ కాడ చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? ఛా, అసహ్యం వేస్తుంది. నిన్ను చూస్తుంటే కూడా అంతే అసహ్యం వేస్తుంది. అర్జున్, ఇంకొకసారి బట్టలు వేసుకోకు. అంటే నీ ఫస్ట్ లవ్ నేనేనా? లాస్ట్లో కూడా నువ్వే. అర్జున్, ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసాంరా. సరేనా, మీరు గాయత్రికి ఏం చెప్పకండి, నేను వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను. అమ్మాయి చాలా మంచిదిరా, మంచి ఫ్యామిలీ కూడా, నీకు పర్ఫెక్ట్ జోడి. అదేంట్రా జ్యూస్ తాగుతున్నావు? నీకోసం కింద మందు కల్పించాను కదా. మందే ఎందుకు తాగలరా? ఇప్పుడు నువ్వు చేసిన వర్కౌట్స్కి ఒళ్ళనొప్పులు తగ్గాలంటే చొక్క పడాల్సిందే. నా మాటని కిందకెళ్ళి చొక్కేసే వెళ్ళు. ఆ పెయిన్ పోకూడదనే కదరా ఇదంతా చేసింది. అర్థం కాలే. ఇక్కడ నాకు పెయిన్ ఉంది, అది నా మైండ్కి తెలియట్లేదు. మైండ్కి పెయిన్ తెలియాలంటే బాడీని పెయిన్లో పెట్టాలి. ఇప్పుడు నా మైండ్కి ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఇక్కడున్న పెయిన్ ఈక్వల్ అయిపోయింది. ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, గుర్తుండాలి కూడా. అంటే నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది, కానీ సిచ్యువేషన్ అర్థం కాలేదు. ఏమైంది? అమ్మని అమ్మ, ఎంత పెద్ద అబ్బేసిందిరా అది. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలందరూ ఇలానే ఉన్నారా. నువ్వేం పట్టించుకోకు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? రేపటి నుంచి నువ్వే చూస్తావుగా.
అరే అర్జున్, రేయ్ ఏం చేస్తాడు వీడు? ఈ లుక్ చేంజ్ ఏంటి మాయా? ఆ దేశం దెబ్బకి ఏ దేవదాసులు అయిపోతావు అనుకున్నాను, ఇలా మన్మధుడు అవుతావు అనుకోలేదు. అది అలా చేయడం వల్లే కదరా నాకేం కావాలో క్లారిటీ వచ్చింది. ఈసారి ఏదేమైనా సరే నాకు కావాల్సింది దొరికే వరకు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇంతకీ నీకేం కావాలి? చూస్తావుగా నువ్వే ముందు ముందు. వస్తా. సో చెప్పండి, మీరేం చేస్తుంటారు? ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. హో నైస్. హౌ మచ్ యూ ఎర్న్ పర్ మంత్? అటు ఇటుగా 1 lakh వస్తుంది. ఎనీ సేవింగ్స్? 20 lakhs వరకు సేవింగ్స్ ఉన్నాయి. ఒక ఓన్ ఫ్లాట్, మొన్ననే కంపెనీలో షేర్స్ కూడా కొన్నాను. మీరు టిండర్ యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుందామని. ఓ, మరి నేను నచ్చానా? వాట్? బేసిక్గా నేను కూడా అంతే. ఎవరైనా అబ్బాయి దొరికితే మీలా లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, మీకు నచ్చిన పార్ట్నర్ దొరికితే పెళ్లి చేసుకుందామని టెండర్లోకి వచ్చారనమాట. అంటే నాకు కాబోయే హస్బెండ్లా మీరు చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయకూడదు అని మీకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అంత పెద్ద లిస్ట్ అయితే లేదు కానీ ఒకటైతే ఉంది. ఏంటది? ఆర్ యు వర్జిన్? వాట్? యూ సెన్స్లెస్ బ్రూట్. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఒక ఆడపిల్లతో మాట్లాడేది ఇలానేనా? చదువుకున్నాడువేగా, ఎలా మాట్లాడాలో తెలీదా? ఇడియట్. ఒక్క నిమిషం కాసేపు కూర్చుంటారా? ఇప్పటిదాకా నీతో మాట్లాడిందే ఎక్కువ. ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడానని మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు? ఏం తప్పుగా మాట్లాడావా? ఒక అమ్మాయిని ఆర్ యు అర్జున్ అని అడగడం తప్పు కదా? ఒక మంచి జాబ్, సెక్యూర్డ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓన్ ఫ్లాట్, లగ్జరీ లైఫ్ స్టైల్ అని మీ పార్ట్నర్ గురించి ఎలాగైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అలాగే నా పార్ట్నర్ వర్జిన్ అయి ఉండాలని నాకు రిక్వైర్మెంట్ ఉంది. అందులో తప్పేముంది? మీరు ఎలాగైతే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో మీ రిక్వైర్మెంట్స్ చెప్పారో అలాగే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో నా రిక్వైర్మెంట్స్ నేను చెప్పాను. నువ్వు వర్జిన్ అయితే ఎస్ అని చెప్పు, కాదంటే నో అని చెప్పు. ఎందుకు హైపర్ అవుతున్నావు? వచ్చినా కాదా అని అడిగావా? అంటే మార్నింగ్ నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా వెతుకుతా అన్నది ఒక వర్జిన్ అమ్మాయి కోసమా? అవును. ఒరే నీకు అసలు బుర్ర ఉందా? ఎవరైనా ఒక అమ్మాయిని అలా అడుగుతారా? ఒక అమ్మాయి ఓపెన్గా ఏదైనా అడగచ్చు, అదే అబ్బాయి అడగకూడదా? అడగకూడదు అంతే. అదే ఎందుకు అడగకూడదు? ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు కాబట్టి. అమ్మాయి పెళ్ళికి ముందు నీ శాలరీ ఎంత, నీకు పాస్ట్లో ఎంతమంది ఎక్స్లు ఉన్నారు, నీకు సొంత ఇల్లు ఉందా, అప్పులు ఉన్నాయా అని ఇలాంటి క్వశ్చన్లు ఎన్నైనా అడగచ్చు. అదే పెళ్ళికి ముందు ఒక అబ్బాయి ఆర్ యు వర్జిన్ అని అడిగితే క్రైమ్. ఎవడు పెట్టారా ఈ రూల్స్ అన్ని? ఎవడో కూడా పెట్టాడు, మనం ఫాలో అవ్వాలంతే. అరే ఈ రోజుల్లో వర్జిన్ అమ్మాయి దొరకడం కష్టం రా. ఎందుకు కష్టం? అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? సిచ్యువేషన్షిప్ అని, ఫ్లింగ్ అని, బెంచింగ్ అని, నా బొంగ్ అని, నా బోసానం అని స్వేచ్ఛ కోసం ఎప్పుడు వదిలేశారు శీలానే. నువ్వు ఏకంగా వర్జిన్ అమ్మాయి కావాలంటున్నావు. నువ్వు ఇదే పట్టు కూర్చున్నావు అనుకో, ఇక జీవితంలో పెళ్ళి అవుతారా నీకు.
అందరూ కాదు, కొందరు మాత్రమే అలా ఉన్నారు. అందులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అది మర్చిపోకు నువ్వు. అమ్మాయిలు అలా ఉన్నారు కాబట్టి అబ్బాయిలు ఎలా తయారయ్యారు? తప్పేంటి? ఇది నా రియాలిటీ. అమ్మాయిలు అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం అని అబ్బాయిలు అంటారు, అబ్బాయిలు అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నామని అమ్మాయిలు అంటారు. ఏది రైట్, ఏది రాంగ్ అదంతా కాదురా. ఏది ఏమైనా నాకు వర్జిన్ అమ్మాయే కావాలి, ఇది ఫిక్స్. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకుని సాగు. రేయ్, నువ్వు ఈ స్టాండ్ మీద ఉంటే జీవితంలో నీకే అమ్మాయి దొరకదు, ఇది ఫిక్స్. ఇందాక ఇటే కదా వచ్చాను, ఏమీ అర్థం కావడం లేదే. ఇటా అటా. ఏమేం తాతగారు టెన్షన్ పడుతున్నారు? నా వైఫ్ కనపడడం లేదమ్మా, తప్పిపోయింది. అవునా? మీరు టెన్షన్ పడకండి, మనం వెతుకుదాం. సరేనమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడు నా కాళ్ళు చేతులు ఆడలేదు. వెళ్ళాడబ్బా. బామా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మా చంటాడు కనిపించట్లేదు బాబు. చెంటోడా? ఆ, చెంటోడంటే ఇంత ఆ, ఈ చంటాడు కాదు బాబు, మా ఆయన మంచినీళ్ళు తెస్తానని వెళ్ళాడు. గంట అయింది, ఇంతవరకు రాలేదు బాబు. ఎక్కడున్నాడో ఏంటో. సరే టెన్షన్ పడకు, మనం వెతుకుదాం కదా. ఆ, అమ్మయ్యా, దేవుళ్ళలాగొచ్చా బాబు. రారా వెళ్దాంరా. ఆవిడ కాదమ్మా. బామా, ఆయనేమో చూడు. ఆహా, కాదు బాబు, కాదా? కాదు. పోనీ ఆవిడ? కాదమ్మా. పోనీ ఆయన? ఆహా, ఆయన కూడా కాదు. కాదా? సరే పదండి. సరే కంగారు పడకు, ముందుకు వెళ్దాం రా. సరే పద బాబు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఈవిడ? తాతగారు, ఆ ఎర్రచీర ఆవిడ? ఆవిడ కాదమ్మా. బామా, ఆ, కష్టమే, ఎక్కడ కనిపించట్లేదు. ఎలా బాబు? మీరిద్దరు కలిసే వచ్చారా? ఆ, అయితే ఇద్దరు కలిసే వెళ్ళాలి. సరే ఎక్కడున్నాడు చూద్దాం. దేవుడా? ఎక్కడికి వెళ్ళిపోయారండి? మంచినీళ్ళు తీసుకొస్తానని. మంచినీళ్ళ కోసమనే వెళ్ళానే, దారి మర్చిపోయాను. మీకేమైందోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేను కూడా ఎంత బాధపడ్డానో తెలుసా. గుండె చూడు ఎలా కొట్టుకుంటుందో. ఉమ్, తాతగారికి బామ్మగారంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును, చాలా క్లియర్గా కనిపిస్తుంది. పెళ్లిలో తను చేయి పట్టుకొని చచ్చే వరకు తోడుంటానని మాట ఇచ్చానమ్మా. ఆ మాట ఎక్కడ తప్పిపోతానో అని భయం వేసిందమ్మా. సో క్యూట్. బామ్మగారు, ఉమ్, నాకు మీలాంటి భార్య రావాలని ఆశీర్వదించండి. తప్పకుండా వస్తుంది బాబు. ఉమ్. బామ్మని జాగ్రత్తగా చూసుకోండి తాతగారు, మళ్ళీ తప్పిపోకండి. నా గుండెల్లో పెట్టి చూసుకుంటానమ్మా. సరే, మేము ఉంటాం. అబ్బో, ఏంటి రోయ్ గట్టిగా రెడీ అవుతున్నావు? ఎక్కడికి? అమ్మాయిని కలవడానికి. మళ్ళీ టెండరా? మ్యాట్రిమోనీరా. సరిపోయింది. ఒరే, ఈ డేటింగ్ యాప్లో మ్యారేజ్ యాప్లో నీ గురించే కనిపెట్టినట్టున్నారా?
అయినా నువ్వు ఎంతమంది అమ్మాయిలు కలిసినా రిజెక్షన్ తప్ప యాక్సెప్టెన్స్ ఉండదు. ఎందుకురా అంత గట్టి నమ్మకం నీకు? నీ రిక్వైర్మెంటే నా నమ్మకం. మావా, మ్మ్. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వర్జినే ఉండాలా లేదా? నాకంత ఆశ లేదురా. వర్జిన్ కాకపోయినా పర్లేదు, నా దగ్గరికి వచ్చాక మంచిగా ఉంటే చాలు. ఎందుకు వర్జిన్ వద్దు నీకు? ఎందుకంటే నేను నీలా వర్జిన్ కాదు కదా, సో అందుకు. కరెక్ట్. నువ్వు వర్జిన్ కాదు కాబట్టి నీకు వచ్చే పార్ట్నర్ కూడా వర్జిన్ కాకపోయినా పర్లేదు. మ్మ్. మరి నేను రే 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 తెలుసు, ఇక ఆపు, బయలుదేరు. నొక్కుకోరా. సో అర్జున్, మీరు నాకు నచ్చారు. యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. బట్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా? వాట్ యు మీన్? ఐ మీన్ యు మీన్? అది పర్లేదు చెప్పండి. ఆర్ యు వర్జిన్? వాట్ ద ఆర్ యు ఇన్సేన్? నో వండర్ వై ఆర్ యు సింగిల్. ఇలా నేను అమ్మాయితో మాట్లాడేది? ఇలా అయితే నేను ఏ అమ్మాయి పెళ్లి కాదు కదా, కనీసం లవ్ కూడా చేయదు. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్? యు నో వాట్ యు సెడ్. మళ్ళీ నటించకు. లైఫ్ లాంగ్ కలిసి బతకాలనుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలిగా. తెలుసుకోవాలంటే వాళ్ళకి ఏమిష్టం ఉండదు, అండ్ వాళ్ళ కంఫర్ట్స్ డిస్కంఫర్ట్స్ ఇవి అడిగి తెలుసుకోవాలి, అంతేకాని వాళ్ళు వర్జినా కాదా అని కాదు. అయినా లైఫ్లో ఒక్కసారి ఫిజికల్గా కలిస్తే పోయే వర్జినిటీని చూసి లైఫ్ షేర్ చేసుకోవడం కాదు, మనసు చూడాలి. అవునా? మరి మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి జాబ్, ఫ్యామిలీ, ఆస్తి ఇవి కాకుండా ఆడి మనసును చూసి కదా పెళ్లి చేసుకోవాలి. అదెందుకు చూడట్లేదు మీరు? ఒక హాఫ్ వేసానంటే ఇలాంటి సూక్తులు 100 చెప్తా. నేను చెప్పింది అర్థమైందా? స్టూపిడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రెండో అమ్మాయి కదా, ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మార్నింగ్ పార్క్లో ఓల్డ్ కపుల్. ఓ యా, మీరేంటి ఇక్కడ? కాఫీ తాగడానికి వచ్చా. హో ఓకే. అవును, ఆ అమ్మాయి ఎందుకు మీ మీద వాటర్ పోసింది? చూసేసిందా? తను మీ గర్ల్ ఫ్రెండా? కాదండి, ఫస్ట్ టైం కలుస్తున్నా. పెళ్లి చూపులా? అలాంటిదే లేండి. మరి ఎందుకు వాటర్ పోసింది? క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ చెప్పడం ఇష్టం లేదనుకుంటా, అందుకే వాటర్ పోస్తుంది. ఒక్క క్వశ్చన్కే అంత సీన్ చేసిందా? ఇంతకీ ఏమడిగారు? అది వద్దులేండి, ఆ క్వశ్చన్ అడిగితే మీకు కూడా నచ్చకపోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా లేవు మీ ఫేస్ పైన పోయడానికి. పర్లేదు చెప్పండి. ఆర్ యూ వర్జిన్ మ్? అని అడిగా. చూసారా, మీకు కూడా కోపం వస్తుంది. నేను షాక్ అయింది మీరు అడిగిన క్వశ్చన్కి కాదు, మరి మీ గట్స్కి. ప్రతి అబ్బాయికి తన గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ వర్జినా కాదా అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ సొసైటీకి భయపడో లేదా క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారనో భయంతో బయటికి చెప్పరు. అలాంటిది మీరు ఫస్ట్ మీట్లోనే అలా అడిగేసరికి షాక్ అయ్యాను. ఫస్ట్ టైం అండి నా డిసిషన్ని జడ్జ్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం. మీరే చెప్పండి, నేను ఒక వర్జిన్ని. నాకు కాబోయే అమ్మాయి కూడా వర్జిన్ కావాలనుకోవడం తప్ప? తప్పే కాదు, ఎందుకంటే అది మీ చాయిస్. కానీ వాళ్ళు చెప్పడం చెప్పకపోవడం కూడా వాళ్ళ చాయిస్. అవునండి, ఐ అగ్రీ. క్వశ్చన్ అడిగినప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేదంటే సరిపోద్ది కదా, దానికి నన్ను నా క్యారెక్టర్ని జడ్జ్ చేయడం ఎందుకు? జడ్జ్ చేయడం ఏముంది, నోరున్న ప్రతి ఒక్కరు కూడా ఈజీగా జడ్జ్ చేస్తారు.
హలో వస్తున్నా 15 minutes. ఓకే మిస్టర్ అర్జున్. ఓకే మిస్టర్ అర్జున్, హోప్ యూ ఫైండ్ యువర్ వర్జిన్ పార్ట్నర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ మిస్ అంజలి. మిస్టర్ అర్జున్, ఇట్స్ నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ.